పిల్లలందరూ చేతులు జోడించి కూర్చున్న చోటే నమస్కారం చేసుకోవాలి. ముందుగా మన అతిథులచే మనం ఏ కార్యక్రమమైనా మనం శుభానికి సూచన కార్యక్రమం అతిథులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. కనుక సమాజం బాగుపడుతుందని చెప్పేసి మంచి సంకేతం ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కలెక్టర్ సార్ మనం అందరం కూడా మళ్ళొకసారి మరి ఈరోజు పాఠశాల బృందానికి కూడా సన్మానం చేయడం చాలా గొప్ప విషయం సార్. మీరు ఇలాగే సమాజ సేవకు శతకోటి ధన్యవాదాలు సార్. ఇప్పుడు సూరం అనిల్ గారు ఒక మంచి కార్యక్రమం ఈరోజు అందరూ కలిసి చేస్తున్నాము. సో మీ అందరూ మంచి భవిష్యత్ కోసం ముఖ్యంగా మీ టీచర్స్ కానీ మీ హెచ్ఎం గారు చాలా కష్టపడుతున్నారు. ఇందాక మీ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటూ ఎన్రోల్మెంట్లో కానీ కూడా 394 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చాలామంది పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. దీంతోపాటు మళ్ళీ గురుకులంలో కూడా చాలామంది పిల్లలకి సీట్స్ కూడా రావడం జరిగింది. ప్రీ ప్రైమరీ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒక స్కూల్లో జరిగినటువంటి మంచి పని. దానికోసం మళ్ళీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ డోనర్స్ మనం మౌనీష్ గారు తర్వాత శ్రీకాంత్ గారు వారు కూడా మళ్ళీ సీసీటీవీ కెమెరా కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో వారందరికీ కూడా ముఖ్యంగా మీ హెచ్ఎం గారు తర్వాత మీ టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ డోనర్స్ కూడా మళ్ళీ మౌనీష్ గారు అండ్ శ్రీకాంత్ గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆరోగ్య పాఠశాల ఘనంగానే జరుపుకుంటున్నారు, కానీ ఇంకా కూడా మనం ఏవైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవి తప్పకుండా పాటించుకోవాలి. సో నేను హెచ్ఎం గారికి తర్వాత టీచర్స్కి కూడా కోరుతున్నాము, డైలీ మనం ఏవైతే యాక్టివిటీస్ చెప్తున్నామో అది ఎక్కడైనా డేవియేషన్ లేకుండా దయచేసి జరుపుకోవాలి. ఈసారి కొత్తగా మళ్ళీ మనం ఇంగ్లీష్ స్పోకెన్ కోసం కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో అన్ని ఎవరైతే మళ్ళీ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో వారి జీవిత చరిత్రం గురించి పిల్లలకి ఇంగ్లీష్లో చెప్పి మళ్ళీ పిల్లలు కూడా మళ్ళీ వాటికి మొత్తం వర్డ్ బై వర్డ్ సెంటెన్స్ బై సెంటెన్స్ మళ్ళీ ఇంగ్లీష్లో మెమరైజ్ చేసుకోవడం, ఇంగ్లీష్లో ఒరేటరీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అది ఒక చాలా కీలకమైన అంశం ఉంది. దానిపైన ఫోకస్ చేయండి. దీంతో పాటు మీరు కూడా ఇందాక చెప్పారు వ్యక్తిగతంగా పారిశుద్ధత. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఎవరైతే వస్తున్నారు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కానీ అక్కడ మీరే చెప్తున్నారు డైలీ వేజ్ లేబర్ కానీ లేదు అట్లా ఇల్లులో కూడా బాగా పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ మనం తప్పకుండా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు పర్సనల్ హైజీన్ గురించి చాలా చక్కగా నేర్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే ఇక్కడ పిల్లలు చూస్తే మళ్ళీ దాదాపు అందరూ కూడా పర్సనల్ హైజీన్ పాటిస్తున్నారు. ఇట్స్ అ గుడ్ సైన్. అదేవిధంగా మనం ముందుకు కూడా పిల్లలకి తీసుకొని వెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్.